జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ పాకంగారెలు. గోదావరి వాళ్ళు చేసుకునే పాకంగారెలు. శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి నైవేద్యాల రెసిపీస్ చేస్తున్నాం. దానికో భాగంగా ఫస్ట్ స్వీట్ రెసిపీ పాకంగారెలు. దీనికి 1/2 కేజీ బెల్లం తీసుకొని చక్కగా తురుముకోవాలి. 1 కప్పు కొలతతో చెప్తున్నాం. 1 కప్పు బెల్లంకి 1 బౌల్ తీసుకొని ఫస్ట్ 1 కప్పు బెల్లం తీసుకొని అదే కప్పుతో వాటర్ తీసుకొని పాకం తయారు చేసుకోవాలి. దీనికి ముదురు పాకం, తీగ పాకం ఏముండదు. జస్ట్ బెల్లం వాటర్లో కరగాలి. కరిగి ఒక పొంగు వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం తయారు చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక పొంగు రాగానే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. బౌల్ మీద మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే పాకం చల్లారకూడదు. మనం గారెలు తయారు చేసుకున్న తర్వాత ఆ గారెలు పాకంలో వేసుకున్నప్పుడు పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే గారె అనేది పాకాన్ని పీలుస్తుంది అనమాట. ఇప్పుడు గారెల తయారీ చూద్దాం. ముందు రోజే 1 గ్లాస్ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. గ్లాస్ మినపగుళ్ళలో కొంచెం గుప్పెడు పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. గారెలు ఉత్తి తెల్ల మినపప్పుతో చేసుకుంటే అది హెల్త్కి మంచిది కాదు. పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా నానిన తర్వాత 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత దాన్ని నేను మిక్సీ పట్టాను. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు మిక్సీలో పట్టినా కూడా మనం ఈజీగా గారెలు అనేవి వేసుకోగలం. మన మిక్సీలో మనం పట్టాం కాబట్టి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అదే మనం గ్రైండర్లో వేసుకుంటే కనుక బేకింగ్ సోడా యాడ్ చేయక్కర్లేదు. మజ్జిగ ఉంటుంది కదా, మనలో చేయముంచుకొని గారెలు వేసుకుంటే చాలా సులువుగా వచ్చేస్తాయి. ఇంకో పద్ధతి ఏంటంటే టీ స్ట్రైనర్, దాని మీద కూడా గారె పెట్టుకుని గారె షేప్ పెట్టుకుని టీ స్ట్రైనర్తో కూడా గారెలు వేసేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ ప్యాకెట్ కట్ చేస్తాం కదా, ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన దాన్ని మీద ఆయిల్ ఉంటుంది కదా ఆల్రెడీ, దాని మీద గారె షేప్ చేసుకుని గారెలు వేసేసుకోవచ్చు ఈజీగా. వేయడం నాకు అలవాటు కాబట్టి నేను చేత్తో వేసేసాను. లేదు ఫస్ట్ టైం గారెలు వేస్తున్నాం అంటే కనుక 2-3 టైమ్స్ ఆయిల్ పేపర్ మీద కానీ టీ స్ట్రైనర్ మీద కానీ వేయడం నేర్చుకున్న తర్వాత చేత్తో వేయడం అనేది చాలా సులువుగా వచ్చేస్తుంది. తర్వాత గారెలు అనేవి వేడిగా ఉండాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. వేడి గారెలని నూనె స్ట్రైన్ చేసేసి పాకంలో వేసేసుకోవడమే. ఒక్కొక్కటిగా పాకంలో వేసేసుకోవడమే. ఇస్తున్న విధంగా పాకంలో వేసేసుకోవాలి. పాకం గారెలు చాలా టేస్టీ రెసిపీ. ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే జ్యూసీగా వస్తాయి పాకం గారెలు. చక్కగా పీలుస్తుంది పాకం. ఒక్కొక్కటిగా పాకంలో వేసేసుకోవడమే. టిప్ ఆఫ్ ద డే వీడియో చివరిలో చెప్తాను. ఒక వాయి అయిన తర్వాత ఒక్కొక్కటిగా పాకంలో వేసేసుకొని గిన్నె కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే అవి పాకంలో బాగా మునుగుతాయి అన్నమాట. మనం గులాబ్ జామ్ తయారు చేసుకుంటాం కదా, అదే ప్రొసీజర్లో ఒక వాయి అయిన తర్వాత గారెలు ఒక్కొక్కటిగా చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఒక 10 మినిట్స్ అటు ఇటు తిప్పి 10 మినిట్స్ గారె ఫుల్గా పాకాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఆ వాయ. తర్వాత ఇంకో వాయ వేసుకోవాలి. అరగంట సేపు పాకంలో నానితే సరిపోతుంది. అంతే, జ్యూసీగా పాకంగాయలు రెడీ. అంతే, నేను చెప్పిన విధంగా పాకంగాయలు తయారు చేసుకోండి. చాలా స్పాంజీగా, లోపల పాకం కూడా జ్యూసీగా ఉంటుందన్నమాట. టిప్ ఆఫ్ ద డే, పొట్టు మినపప్పు వాడడం మంచిది. ఇడ్లీకి కానీ, దోశలకు కానీ, గారెలకు కానీ. అది మనం కడుక్కోవడం కొంచెం కష్టం కాబట్టి మనం 1 గ్లాస్ తీసుకుంటే దాంట్లో 1/2 వంతు పొట్టు మినపప్పు వేసుకుంటే మనకు కడగాల్సిన అవసరం రాదు. పొట్టు మినపప్పు యూస్ చేసినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వారానికో ప్రసాదం రెసిపీ అప్లోడ్ చేస్తాం. ఖచ్చితంగా చూడండి.